సిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా. పడలే కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. ధైర్యము, సాక్ష్యమేని విజయము, సహనమేని ధైర్యము, సాక్ష్యమేని విజయము. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. పాడండి మీ పుస్తకాల్లో, పాడదాం. త్యాగమే నిక్షేమము, ప్రార్థనే నీ యవ్వనము. అందరూ పాడొచ్చు.
దీపము, ప్రార్థనే నీ యౌవనము, వాక్యమే నీ బాణము, విశ్వాసమే నీ ఉద్యమము, వాక్యమే నీ బాణము, విశ్వాసమే నీ ఉద్యమము. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా. దేశములో విదేశములో, గ్రామములో కుగ్రామములో, దేశములో విదేశములో, గ్రామములో కుగ్రామములో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా. జయించిలే శరీరాన్ని, ధరించుకో శిరస్త్రాణాన్ని, జయించిలే శరీరాన్ని, ధరించుకో శిరస్త్రాణాన్ని, అందించు విషపు సర్పాన్ని, యేసు యేసు పథకాన్ని, అందించు విషపు సర్పాన్ని, యేసు పథకాన్ని. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా. సిద్ధాంతపు గట్టు ధుమికిరా, సాకు అనే మెట్టును దిగిరా, సిద్ధాంతపు గట్టు ధుమికిరా, సాకు అనే మెట్టును దిగిరా. దీనుడ కడు ధన్యుడ, విధేయుడ అజేయుడ, దీనుడ కడు ధన్యుడ, విధేయుడ అజేయుడ. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో, అధ్వానపు అడవి దాటి ముందుకు పో. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో, అధ్వానపు
కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీ కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, ఇసుకై జీవించే పూజారి, ఇసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను, వినండి. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. ఈ ఫెలిక్స్ ఒక చాలా గొప్ప అధికారి, చాలా గొప్ప అధికారంలో ఉన్నవాడు. అసలు చెప్పాలంటే పౌలు యొక్క భవిష్యత్తును నిర్ణయించే స్థితిలో ఉన్నాడు. పౌలు దగ్గర తీర్పు తీర్చడానికి వచ్చాడు. అలాంటి పౌలు మాటలు వినాలని ఆశ పుట్టింది. అతని భార్య పేరు ద్రుసిల్లా. ఆమె ఒక యూదురాలు, ఇతడు ఒక అన్యుడు. ఒకవేళ భార్య చెప్పిందేమో, ఏమండి ఎప్పుడు చూసినా కసుబుస్సం అంటున్నారు, ఎప్పుడు చూసినా మీ ఉద్యోగపు ఒత్తిడిలో ఉన్నారు, మీ పరిపాలనలో ఉన్న సమస్యలు మిమ్మల్ని తినేస్తున్నాయి, కొంచెంసేపు అయినా చక్కటి మాటలు విందాం, దేవుని మాటలు విందాం, మనసుకు నెమ్మది కలుగు చేసే మాటలు విందాం. ఆ పౌలు ఉన్నాడు చూడండి, ఆయన గురించి చాలామంది చెప్పుకుంటున్నారు. ఆయన ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. కొంచెం ఆయన పిలిపించండి, విశ్వాసమును గురించిన కొన్ని మాటలు చెబితే మనకు కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది. ఏంటంటే ఎంతమందికి తెలుసు, ఇలాంటి సభలకు వచ్చినప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు మనకు తెలియకుండానే మన హృదయాలలో ఉన్న గుబులు, దిగులు, పోరాటం, ఒత్తిడి, స్ట్రెస్, టెన్షన్ అంటారు చూడండి, వాటన్నిటి నుంచి మనకు ఉపశమనం కలుగుద్ది. అందుకే కదా సరదాగా చాలామంది కాలక్షేపణ కొరకు ఆటలు చూస్తారు. ఒక ఆట చూసి వచ్చినోడికి ఏదో ఫుట్బాల్ మ్యాచో క్రికెట్ మ్యాచో చూస్తారు చూడండి, అక్కడెక్కడో బ్యాట్ కొడుతుంటే అక్కడ బౌల్ అనగానే ఇక్కడోడు టీవీలో చూసి ఎగురుతుంటాడు పైకి కిందకి. ఎంతసేపు ఎగిరినా అక్కడ ఏ టీం గెలిచినా ఈ వ్యక్తికి ఏమైనా దొరుకుద్దా, ఆ కాసేపు ఒక ఉద్రేకంతో కూడిన సంతోషం దొరుకుద్దేమో కానీ అతని జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారమో దొరకదు. ఇదిగో ఈ రోజుల్లో చవకబారు హాస్యం ఏంటంటే జోక్స్ అంటే చాలామందికి ఇష్టం. కాసేపు నవ్వుకోవటం అంతే. అయ్యో, ఆ నవ్వినంతసేపే
ఆ అసలు బాధ తీరద్దా ఆ నవ్వినంతసేపు తెలియదేమో, కానీ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటికి పోవాలా. నిన్నే భార్య గొడవ పెట్టుకుంది, ఇవాళ ఏం చేస్తుందో. ఆ భార్య నిన్నే తాగొచ్చాడు, ఇవాళ ఏం తాగి వస్తాడో. ఏంటండి బాబా బాబా బా, దేవుడు ఇల్లు ఇచ్చాడు ఎందుకో తెలుసండి, సమాధాన నిలయంగా ఉండటానికి. ఒక పిట్ట ఎక్కడ ఎగిరినా, గాలి తుఫానుల్లో చిక్కుకున్నా, ఆ ఎండలో ఎగిరినా, ఆ గింజల కోసం ఎటు తిరిగినా, సాయంకాలం అయ్యేటప్పటికి పిట్టలు ఏం చేస్తాయండి, గూటికి చేరతాయి. దానికేం బిల్డింగ్ లేదు, కాంక్రీట్ బిల్డింగ్ లేదు, ఫ్లాట్స్ లేవు. ఓ చిన్న చిన్న ఏమంటారు దాన్ని, గూడు కట్టుకుంది అంతే, ఆ పుల్ల మొక్కలతో. అక్కడికి రాగానే ఆ నైట్ దానికి ఒక విధమైన ధైర్యం, నా గూటికి నేను చేరాను, ఇక్కడ నేను సురక్షితంగా ఉంటాను. దేవుడు మనకిచ్చిన గృహాలు, పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తారు, ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు. అమ్మ నాన్నతోటి నా బాధలు చెప్పుకోవాలి, స్కూల్లో జరిగిన సంగతులు చెప్పుకోవాలి. పురుషుడు ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి అక్కడ తిట్లు తిని వాళ్ళ బాసుల దగ్గర బుర్ర హీట్ ఎక్కేసి ట్రాఫిక్లో భయంకరంగా డ్రైవింగ్ చేయలేక వాడిని తిట్టుకుంటూ ఈయన్ని తిట్టుకుంటూ ఇంటికి వస్తాడు. ఎందుకు గూటికి చేరేది, ఇంటికాడు భార్య కాస్త మంచినీళ్ళు ఇస్తుంది. టీ ఇస్తారా, మంచినీళ్ళు ఇస్తారమ్మా? ఏది ఎవరు, అక్కడ ఉన్నాయి తాగిపో అంటారంట. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏంటండి అలసిపోయారు. ఇంతకుముందు పైడి చెంగుతోటి భర్త చెవడ పెడితే తుడిచేవాళ్ళంట, ఇప్పుడు చెవడ పెడితే తొడవరు సరిగదా, ఏం తెచ్చావు అని అడుగుతారంట వచ్చానంటనే. నేను పొద్దున్న ఏదో చెప్పాను కదా, నాకు ఎర్రచీర కొనుక్కురమ్మా, నన్ను కొనుక్కురాలేదా, నువ్వెందుకు కొనుక్కొస్తావులే, నేనెందుకు గుర్తుంటావులే అని మళ్ళీ పెద్ద రభస అయిపోతుంది. మీ ఇల్లు ఎలా ఉందో నాకు తెలియదు కానండి, మీ ఇంట్లో యేసయ్య ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. యేసు ప్రభువు ఎక్కడుంటాడో అక్కడ ఎవడి గురించి వాడు ఆలోచించుకోడు, ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. భర్త గురించి భార్య ఆలోచిస్తుంది, భార్య గురించి భర్త ఆలోచిస్తాడు. అప్పుడు ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకుంటారు, ఇద్దరి కొరతలు తీరుతాయి. ఈ లోకంలో సాతాను అనేవాడు ఒకడు ఉన్నాడండి. మీకు ఏమైనా తెలుసా వాడు? అబ్బే అస్సలు తెలియదండి అంటారేమో అనుకున్నాను. వాడు ఎందుకు తెలీదు, వాడు మా బెస్ట్ ఫ్రెండ్ అయితే అన్నాడు ఆయన. ఎవడంట బెస్ట్ ఫ్రెండ్ అంట వాడు? సాతానుగాడి తలంపులు, వాడి ఆలోచనలతోటే ఉన్నవాడు. ఎప్పుడు చూసినా సెల్ఫిష్ ఫెలో అండి. సాతాను ఎప్పుడు నిన్ను వాడేమన్నా నీకేదన్నా ఇచ్చాడంటే, నిన్నేమన్నా పొగిడాడంటే వాడు నిన్ను నాశనం చేయడానికి చేస్తున్నాడే తప్ప నీ మీద ప్రేమ ఉండి కాదండి. పొగడ్తలకు లొంగిపోకండి. దేవుడు ఉన్న ప్రభువు ఉన్న స్థలములో ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న స్థలములో సమాధానం ఉంటుంది. మీ గృహం పరలోకానికి నమూనాగా భూలోకంలో దేవుడిచ్చిన చిన్న పరలోకంగా ఉండాలి. హల్లెలూయా. ఒక సహోదరు చెప్పారు, అట్లీస్ట్ మీరు యేసయ్య బిడ్డలైతే మీ ఇంట్లో నుంచి అరుపులు కేకలు కాదు, ఇంటిలో భయం కాదు, ఒకళ్ళు చూస్తే ఒకళ్ళకి బెదిరింపులు కాదు, అలకలు కాదు, ఏడుపులు కాదు, పరలోకంలాగా ఉండాలి. పిల్లలు పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి రావాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి. ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి. బయట గొడవలు ఎన్నైనా ఉంటాయి, ఇంటికి వచ్చేటప్పటికి వాటిని ఇంట్లో తీసుకురాబాకండి, గుమ్మంలో వదిలేసి తీసుకురండి. మీ ఆఫీస్ గొడవలు ఇంట్లో ఎందుకు చెప్పు, అక్కర్లా. పక్కింటి వాళ్ళకి ఎందుకమ్మా, వచ్చినంటేనే అలాగే చెప్తావు, మీ ఆయనకి చెప్తావు. ఇట్లా సెంట్రల్ జైల్లో నేను సేవ చేశాను. జైలుకి వెళ్ళి సేవ చేయడానికి వెళ్ళే ఉండమండి. ఒక ఆయన చాలా డీసెంట్గా ఉన్నాడు, మంచి ఆఫీసర్, ఆయన మంచి ఎడ్యుకేటెడ్ డీసెంట్గా ఉన్నాడు. ఆయన లైఫ్ ప్రిజన్మెంట్లో ఉన్నాడు, దిగాలుగా కూర్చొని ఉన్నాడు. ఏంటి సార్ ఏమైంది, మీరు ఏం నేరం చేశారు మీరు అడిగితే, మేము కంపెనీలో పనిచేస్తున్నామండి, మేము అందరము కొలీగ్స్మి, ఒక క్వార్టర్స్లో ఉండేవాడిమి,
ఒకరోజు నేను ఫ్యాక్టరీ నుంచి అలసిపోయి వచ్చాను. నేను వచ్చేటప్పటికి నా భార్య చాలా కోపంగా ఉంది. ఏంటమ్మా అని అడిగితే ఆ పక్కింటి ఆయన భార్య నా మీద గొడవకు వచ్చింది. ఏదో చిన్న చిన్న గొడవలు అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. నన్నంటే అంది, మిమ్మల్ని అనిందండి అని బాగా కోపం. అసలు అలసిపోయి వచ్చాడు కదా. ఆ పక్కింటి ఆమె ఏం చేసింది, ఆయన అప్పుడే వచ్చాడు డ్యూటీ నుంచి అలసిపోయి. ఆమె ఎక్కిచ్చింది ఈమె మీద, ఈమె ఎక్కిచ్చింది ఆయన మీద. ఇద్దరు ఒకేసారి బయటకు వచ్చాడు. ఏరా అంటే ఏరా అనుకుంటూ వచ్చాడంట. ఆ వచ్చేటప్పుడు ఏదో అక్కడ ఆ కత్తి ఏదో ఉంటే కత్తి పట్టుకొని వచ్చాడు ఇతను. ఆ కోపంలో ఉద్రేకంలో వాడిని పొడి చేశాడు, చచ్చిపోయాడు. ఏమైందండి ఇప్పుడు? క్షణికమైన కోపం అండి. భార్య ఇచ్చిన ప్రేరేపణ వల్ల నేను వెనక ముందు ఆలోచించకుండా ఏదో తమాషాగా అన్నట్టుగా ఇట్లా అన్నాను. వాడేమో తగళ్ళు కూడా స్థలంలో తగిలింది, చచ్చిపోయాడు. వాడేమో చచ్చిపోయాడు, నేనేమో ఇప్పుడు ఎవరో చెప్పుకుంటారు వీళ్ళిద్దరు. ఎవరిద్దరు? ఎంత భయంకరం. ఇంటికి వచ్చేటప్పటికి బయట గొడవలు తీసుకురాకండి, ఇంటి గొడవలు తీసుకురాకండి. గుమ్మలోనే ప్రార్థన చేయండి. మీ ఇంట్లో ప్రార్థన పెట్టండి. కుటుంబ ప్రార్థన ఉందా మీ ఇంట్లో? కుటుంబ ప్రార్థన చేసుకోండి. మీ భర్తకు మీరు ఇచ్చే మంచి సలహా, దేవుని వాక్యం విందామండి, ప్రార్థన చేసుకుందామండి. ఈ రోజున అనేక గృహాల్లో ఎప్పుడైనా సరే అండి, ఇంట గెలిచి రచ్చగలవమన్నాడండి. ఇంటిలో సమాధానం ఉంటే ఆ పురుషుడు కానీ స్త్రీ కానీ, మరి ముఖ్యంగా ఆ ఇంట్లో పెరిగే బిడ్డలు కానీ ప్రవీణులు అవుతారు. ఇంటిలో సాతానుకు చోటిస్తే బయట ప్రపంచంలో నువ్వెంత ఆరిదేరిన వాడివైనా నీకు మనస్సుకు నెమ్మది దొరకదు. భార్య జ్ఞానవంతురాలైతే కుటుంబాన్ని కట్టుకుంటుందండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లుని తన చేతులతో ఓడబెరుకును. ఒక చైనీస్ సామెత ఉంది, ఏమనంటే భార్య విధేయురాలైతే భర్త ఆమె గీసిన గీటు దాటడు. ఏంటంట? భార్య విధేయురాలైతే భర్త ఆమె గీసిన గీటు దాటడు. భార్య గయ్యాలైతే, చెప్పండి అమ్మా, ఫిలప్ ద బ్లాంక్స్, ఆయన ఇంటికి రాడు, వచ్చినా తాగొస్తాడు. ఎందుకయ్యా తాగుతున్నావు అన్నాను ఒక ఆయన్ని. నా భార్య అంటే నాకు భయం అండి అన్నాడు. భార్య అంటే భయం అంటే తాగడం ఏంటయ్యా అన్నాను. తాగితే ధైర్యం వస్తుందని అన్నాడు. అదేం ధైర్యం? మీ విధేయతతో ప్రేమతో కుటుంబాన్ని కట్టుకోవచ్చు. ఈమె స్థితి కూడా సరిలేదు, కానీ ఈమె యూదురాలు కనుక కొంచెం ఆశ ఉంది కాబట్టి తన భర్తను మార్చుకోవాలని ఆశపడిందో ఏమో, మనస్సు నెమ్మది కోసం పిలిపించుకుంది పౌలుని. పౌలు పాస్టర్ గారు ఈ రోజుల్లో పాస్టర్ గారు లాంటి వాడు కాదండి ఆయన. ఈ రోజుల్లో పాస్టర్ గారులు మీకే తెలుసు, నేను చెప్పక్కర్లా. ఈ రోజుల్లో పాస్టర్ గారులు మీ ఇంటికి వచ్చారంటే మిమ్మల్ని దీవించి 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 మీరు పెట్టిందంతా ఆరగించి 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 ఆశీర్వదించి పోతారు కదా. మీ ఇంటికి వచ్చినప్పుడు, ఒక దైవజనుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ తప్పులెత్తి చూపిస్తే, మిమ్మల్ని గద్దిస్తే, దిద్దితే మీరు ఊరుకుంటారా? అందుకే పాస్టర్లు, మనుషులు మారటం లేదు, ఇప్పుడు పాస్టర్లే మారిపోతున్నారండి. కానీ వాక్యం మారదు, వాక్యం మారదు. నేను ఎక్కువ ఇళ్ళకి వెళ్ళనండి. వెళ్తే ఒక్క నెలను టీమ్గా వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ చూసిన విషయాలు ఏమైనా తప్పులుంటే, అక్కడ ఏంటంటే పిచ్చి పిచ్చి కనపడుతుంటాయి కొన్నిసార్లు.
ఒక ఇంట్లోకి వెళ్ళగానే అయ్యగారు ఎప్పుడు మీరు కాలు పెట్టండి మాకు ఆశీర్వాదం, మీరు కాలు పెట్టండి ఆశీర్వాదం అని చాలా రోజులు చెప్తుంటే, కాలు పెడతాం కాదయ్యా ప్రార్థన చేస్తాను అప్పుడు వస్తుంది ఆశీర్వాదం, సరే వస్తాను నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు అని వెళ్తే ఎదురుకుంటే ఒక పెద్ద క్యాలెండర్ ఉందండి. లోపలికి అడుగు పెట్టగానే ఇది మీ ఇల్లేనా అని అడిగాను. మా ఇల్లేనండి అయ్యగారు అన్నాడు. మరి ఇదేంటయ్యా అన్నాను. ఇది శ్రీదేవండి అన్నాడు. ఇదేందయ్యా శ్రీదేవులు భూదేవులు మనకెందుకయ్యా? అబ్బే ఊరకొచ్చిందని తగిలించాను అంతేనండి. అక్కడక్కడ ఒక బట్టల కొట్లు ఇచ్చాడట, తగిలించుకున్నాడు ఇంటి గుమ్మంలో. ఏంటండి తీసేయి ముందు, ఊరకొచ్చిందని ఏదైనా తాసుపాము ఇస్తాడు ఊరకనే తగిలించుకుంటావు మీ ఇంట్లో? చెప్పండి. ఊరక ఇస్తాడు ఒక విషం బాటిల్, నీకు కాఫీలో కలుపుకొని తాగుతావా? ఏది ఊరకొచ్చిందని ఏది పడితే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఏది పడితే ఊరకొచ్చిందని చెప్పి పనికి వాళ్ళని తీసుకొచ్చుకుంటే ఏమైపోద్ది నీ జీవితం, ఏమైపోద్ది నీ గృహం, ఏమైపోద్ది నీ కుటుంబం? ఊరకొచ్చిన దానికోసం కకృతి పడకండి. ఎప్పుడైనా సరే ఊరకొచ్చే అన్నీ ఒట్టొట్టియే. ఎవరో ఒక ఆమె స్పూన్ ఇస్తారని కుక్కర్ కొనుక్కుందట. స్పూన్ ఇస్తారని 3 రూపాయలమ్మా 2 రూపాయల స్పూను, 300 రూపాయలు 500 రూపాయలు పెట్టి కుక్కర్ కొనుక్కుందంట. స్పూన్ కోసం 3 కుక్కర్లు ఆల్రెడీ ఉన్నాయి గుయ్యి గుయ్యి అంటానికి. మళ్ళీ కోటి ఎందుకు చెప్పండి? ఇది ఏంటో అట్రాక్షన్ వాళ్ళ మనుషులకి. మీరు 10,000 కొన్నారంటే మీకు 500 డిస్కౌంట్ అంటే 500 డిస్కౌంట్ అంట అంటే 10,000 ఎక్కడ కడతారు? ఎందుకు కొట్టావు? ఎందుకండి ఊరకు వచ్చిన వారు ఇట్లాంటి ఉచ్చుల్లో పడి ఈ రోజున అనేకులు అప్పుల్లో పడిపోతున్నారు, సమాధానం పోగొట్టుకుంటున్నారు. అనవసరమైన వాటిని ఇంటిలో పెట్టుకొని దేవునికి స్థలం లేకుండా విస్తారమైన పనులు. లాక్డౌన్ టైంలోనండి అందరినీ దేవుడు ఇళ్లలో కూర్చోబెట్టేసి ఉద్యోగాలు లేవు, స్కూళ్ళు లేవు, చర్చిలు లేవు, ఏమి లేవు, షాపులు లేవు, కొట్లు లేవు, బజార్కి వెళ్ళే పని లేదు, ప్లాజాలు లేవు, అన్నీ మూసిపడేశారు. అన్నీ మూసేసిన పోలానా అందరి ఇళ్లలో కూర్చున్నారు. నేనేమో ఒక్క వారం కూడా ఇంట్లో ఉంటే నాకు నిద్ర పడదు. చెప్పుకుంటూ పోతూనే ఉండాలి. అక్కడ మీటింగులు, ఇక్కడ మీటింగులు, గెట్ టుగెదర్లు తిరుగుతూనే ఉండాలి. నాకేం అర్థం కాలే, ఎట్టగరా బాబు ఇల్లు దాటకుండా ఎక్కడ కూర్చొని ఏం చేసేది నేను అంటే ప్రభు అన్నాడు, యూట్యూబ్లో సోషల్ మీడియాలో వాక్యం చెప్పు. అప్పుడు నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, మాకు అనుభవము లేదు. ప్రారంభించామంటే ఒక 40 రోజులు చేద్దామని ప్రారంభించి ఇవాళ 1050 రోజులు పైబడైపోయిందండి. ఆపకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజుల్లో అందరూ కూర్చునే వాళ్ళు ఇళ్లలో కాబట్టి 20,000 మంది 30,000 మంది చూసేవాళ్ళు. ఇక వేరే పని లేదుగా. కాబట్టి వాక్యం విని అందులో వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ భయం, కరోనా వస్తుందేమన్న భయం, ఉద్యోగాలు పోయాయన దిగులు, అప్పుడు సరిగ్గా దేవుని వాక్యం వారిని ఆదరించింది, మార్చింది. చాలామంది తాగుబోతులు మారారు, చాలా కుటుంబాల్లో మార్పు వచ్చింది. చాలామంది పురుషులు వాక్యం వినని వారు, భార్య ప్రార్థించి ఇదిగో ఈ మాటలు వినండి అని కూర్చోబెడితే పురుషులు భార్య భర్తలు ఇద్దరూ మారి బిడ్డలను కూర్చోబెట్టి కుటుంబాలు రక్షించబడ్డాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అన్నీ తెరిచేశారుగా, ఉద్యోగాలు, స్కూల్స్, కాలేజీలు. కాబట్టి ఇప్పుడు 3,000 మందో 4,000 మందో చూస్తున్నారు అంతే. అక్కడ కూర్చోండి, లైవ్లో కూర్చోండి. తర్వాత చూసేవాళ్ళు చాలామంది ఉన్నారులేండి. అండ్ 20,000 మంది 30,000 మంది చూసిన వాళ్ళు 3,000 మంది దిగిపోయారంటే నిజంగా ఎన్ని పనులున్నా 9 గంటలు అయ్యేటప్పటికి దేవుని సందులో 1 గంట కూర్చుంటే నాకు ఆశీర్వాదం అని నమ్మిన వాళ్ళు మాత్రం చూస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ పనుల్లో పడి టైం లేదండి వాక్యం వినటానికి. సాతాన్తో గొడవ పెట్టుకోవడానికే టైం చాలటం లేదండి మాకు. ఏంటండి ఇంట్లో గొడవలే ఎక్కువైపోయినాయండి, ఆఫీసు గొడవలే ఎక్కువైపోయినాయండి, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయినాయండి. ఒంట్లో బాగాలేదు, ఇంట్లో బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగలేదు, అన్నీ బాగుంటాయా? దేవుని దగ్గర కూర్చోబయ్యా. దేవుని సన్నిధిలో కూర్చుంటే నీ సకల బాధల నుండి నీకు విడుదల కలుగుతుంది. ఆయన గుడారములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము.
3 సంవత్సరాలు ఇంచుమించు నువ్వు సంపాదించుకున్న దీవెన ఒక్క రోజులో దేవుని సందులో కూర్చుంటే సంపాదించుకోవచ్చు అండి. ఈ 3 రోజుల మీటింగుల్లో కొన్ని గంటలే ఇక్కడ ఉంటున్నాం, కానీ ఈ మీటింగులో మీరు నిజంగా మీ హృదయాలను తెరిచి దేవుని మాటలు వింటే, దేవుని సన్నిధిలో మీ కష్టాలు బాధలు హృదయాలు కుమ్మరించుకుంటే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అభిషేకించినప్పుడు మీ జీవితంలో మునుపెన్నడూ చూడని దీవెనలు, మునుపెన్నడూ చూడనటువంటి ఆశీర్వాదం చూడగలుగుతారు. ఇక్కడే మాయలు మంత్రాలు ఏమి లేవండి. వాక్యం శక్తి కలిగింది. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచును. దేవుని వాక్యం వింటుండగానే మీ మనసులో ఉన్న కలవరాలు ఎగిరిపోతాయి, మీ శరీరంలో ఉన్న రోగాలు స్వస్థపడతాయి. ప్రత్యేక నూనె రాసి ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదండి, అక్కర్లేదు. పరిశుద్ధాత్మని సన్నిధి మన మధ్య ఉన్న నరాలలో ఉన్న ప్రతి విధమైన బలహీనత రోగముల నుండి మనకు స్వస్థత కలుగుతుంది. అనుభవించి చూడండి, విశ్వసించి చూడండి. పిలిపించుకుంది ఎలాగన్నా తన భర్తను రక్షణలు నడిపిద్దామని పౌలును పిలిపించుకొని మాట్లాడితే, మన టైం అయింది కాబట్టి నేను కొంచెం ముందుకెళ్తున్నాను. 25వ వచనం, అప్పుడు అతడు నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబో విమర్శన గురించి ప్రసంగించాడు. ఏం ప్రసంగించాడు? పౌలు బోధలో ఏముందండి? నీతి, దేవుని నీతి, నీతిని గురించిన ప్రసంగాలు లేవి. వాళ్ళ ఆశీర్వాదాలు కావాలంతే. నీతి కలిగి బ్రతుకుతున్నావా? స్వనీతి కాదు, ప్రతివాడికో స్వనీతి ఉంటుంది, కానీ దేవుని నీతి. మన నీతి క్రియలన్నీ దేవుని ముందు మురికి గుడ్డల్లాగా ఉన్నాయండి, కానీ క్రీస్తు మరొకరకు నీతిగా అయ్యాడు. నీతి అంటే పరిశుద్ధత, యథార్థత, మనస్సాక్షికి వ్యతిరేకంగా జీవించకుండా ఉండటం. మీకు తెలుసో తెలీదు, వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు మన మనస్సాక్షికి ప్రాణం వస్తుంది, మన తప్పులు మనకు గుర్తొస్తాయి. పరిశుద్ధాత్ముడు మన మనస్సాక్షిని రేపుతాడు, వెలిగిస్తాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, భక్తిహీనుని దీపము కారు చీకటిలో ఆరిపోవును. దీపం ఉంటేనే మనకి ఏంటి అని తెలుస్తుందండి. ఇంట్లో లైట్ ఉంటే కదా. మనస్సాక్షి ఒక వెలుగు, ఒక దీపం లాంటిది. నీ తప్పులు నువ్వు తెలుసుకోవడానికి ఒక అద్దం లాంటిది. కానీ అది భక్తిహీనుడు దీపం ఆరిపోయింది కాబట్టి నువ్వు ఏం చేసినా నువ్వు మంచోడుగానే కనపడతావు. క్రీస్తుని కలిగిన వాడు పక్కోళ్ళ సంగతి నాకు అక్కర్లా, నేను సరిలేను కాబట్టి నా జీవితాన్ని సరిచేసుకుంటా అనే మనసు కలిగి ఉంటాడు. నీతిని గురించి బోధిస్తున్నాడు. ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు మీ స్థితి మీకు తెలియాలి, మీ పొరపాట్లు మీకు గుర్తు రావాలి. చచ్చిపోయిన మనసాక్షి ఉంటే, నిద్రపోతున్న మనసాక్షి ఉంటే మేల్కొల్పు కలగాలి. కాకినాడలో రోడ్డు మీద చిన్న మీటింగ్ పెట్టామంటే, అంతా కొంచెం మామూలుగా బిందెలతో నీళ్లు పట్టుకుంటారు కదా పైపుల దగ్గర, ఆ చిన్న ఇల్లులో ఉండేవారు. ఆ రోడ్ల మీద పెట్టా చాలా సంవత్సరాల క్రితం పెట్టి, ఆ రోజు ఎందుకో దేవుడు బూతు మాటల గురించి ఎక్కువ ప్రసంగంలో సగం భాగం బూతు మాటల గురించి చెప్పా. వాక్యంలో ఉంది కదా, మీ నోట బూతులైనను సరసోక్తులైన వట్టి మాటలు రాకూడదు అని. మీరు బూతులు ఆడతారా అని అంటే ఒకళ్ళు చూసుకున్నారు. వాళ్ళందరూ ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం కాల. ఆ ఊర్లో ఆరిదేరిపోయిన బూతులన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయంట. అది ఎక్కడంటే రోడ్డు మీద నీళ్లు పట్టుకునే దగ్గర. ఇక చూడు, బిందెలతో మాటలతో పెద్ద యుద్ధమే జరుగుద్దట. ఏంటంటే మీటింగ్లు అయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత పాస్టర్ గారు కలిశారు నన్ను ఒక చోట. అయ్యగారు, మీరు వచ్చి మీటింగ్ పెట్టి వెళ్ళిన దగ్గర నుండి మా గ్రామంలో బూతులు మాట్లాడుకోవడం మానేశారండి. ఎవడైనా పొరపాటున అలవాటుగా ఆ బూతు మాట నోట్లోకి వస్తే ఎదురుగుడున్నాడు ఇప్పలు గారు ఏం చెప్పారో,
దేవుని వాక్యం ఏం చెబుతుంది అనగానే నోరు మూసేసేవారు అంటండి. ఎట్లా వచ్చిందా ఒప్పుకోలు? ఎట్లా వచ్చిందా జయం? నీ తప్పు నీకు తెలిస్తే కదండి దాంట్లో నుంచి విడుదల నీకు తెలిసేది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, వెళ్తే ముందు ఏం చేస్తారండి? ఇంతకుముందు చేయి పట్టుకొని చూసేవారు, నోరు తరమనేవాడు, కళ్ళు తరమనేవాడు, ఎర్రమందు తెల్ల మాత్రం ఇచ్చి పంపించేవాడు. ఇప్పుడు స్కానింగ్ తీసుకురాపో, బ్లడ్ రిపోర్టు, ఎక్స్రే రాసేస్తాడు, పర్ర 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 పర్ర, 10,000 రూపాయలు వదులుతాయి. అవన్నీ చూసి ఏం లేదయ్యా నీకు, ఏం లేదు, ఈ విటమిన్ టాబ్లెట్ తినని 30 రూపాయలు టాబ్లెట్స్ పంపిస్తాడు. టెస్టింగ్లకి ఎంత? 10,000 మాత్రలు ఎంత? ఎందుకోసం ఆ టెస్ట్ చేశాడు? నీకేం జబ్బో తెలుసుకోవటం పెద్ద కష్టం ఆయనకి. జబ్బు తెలిస్తే మంది ఇవ్వటం, మన తప్పేదో మనం తెలుసుకుంటే మనకు విడుదల పొందడం చాలా సులభం అండి. మన తప్పులు మనకు తెలియక, మన సంగతి మనకు తెలియక మనం కొట్టుమిట్లాడుతున్నామే. కానీ ప్రభు వెలుగు మనకు వచ్చినప్పుడు మన తప్పులు మనకు తెలుస్తాయి. దేవుని నీతిని గురించి మనం వింటున్నప్పుడు మనం ఎక్కడున్నాం, దేవుడు ఎక్కడ ఆశిస్తున్నాడు నన్ను, నేను ఎక్కడున్నాను అని నువ్వు తెలుసుకుంటావు. ప్రభువా నాకు సహాయం చేయమని ప్రార్థిస్తావు. నీతిని గురించి, ఆశా నిగ్రహముడి గురించి చెప్పాడు. ఒక క్రైస్తవుడు ఫలించాలి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులో నాకు తెలియదు, కానీ నేను 50 ఏళ్ళ నుంచి క్రైస్తవుండి. క్రైస్తవుడు క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు ఫలిస్తాడు. ఫలించినప్పుడు ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వము, దీర్ఘశాంతము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము. నువ్వు యేసు ప్రభువు బిడ్డవు అన్నప్పుడు నీ ఆశ దురాశగా ఉండకూడదండి. డబ్బు కోసం యేసు ప్రభువు నమ్ముకునే వాళ్ళు ఉన్నారండి. పొగడ్తల కోసం క్రీస్తును నేను ఎరగనని చెప్పి బొంకే వాళ్ళు ఉన్నారండి. అయ్యో, వారికి శ్రమ. ఆశా నిగ్రహం కలిగి ఉండాలని బోధిస్తున్నాడు పౌలు. మీ ఆశలన్నీ ఏంటో చెప్పండి, మేము అన్నీ అయి తీరేటట్టు ప్రార్థన చేస్తామని చెప్తున్నారు ఇవాళ బోధకులు. అమ్మా నీవు కోరినట్లు నీకు జరుగును గాక. నేను ఇంటికి వెళ్తాడికి నాకు పెద్ద గొలుసు కావాలి, బంగారపు గొలుసు. ఎగదామని కోరికలు. మా పక్కింటి ఆయన అస్తమానం నా మీద గొడవకు వస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి ఆయన పక్షవాతం వచ్చి కొట్టుకుంటా ఉండాలి. ప్రభువా ఇదే నా ఆశ నాయన. ఏం ప్రార్థనలండి? నీ పొరుగువాడి కోసం ప్రార్థన చేయమంటే, శత్రువు కోసం ప్రార్థన చేయమంటే, ఇలాంటి బుద్ధి లేని ప్రార్థనలు, పనికిమాలిన ఆశలు. నో 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 నో, నీ ఆశ యేసయ్యలాగా ఉండాలి. ఏంటంటే మా ఆశ క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు ప్రేమ నాలో చూడాలి, పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ, ఆత్మలను సంపాదించాలనే ఆశ, దేవుణ్ణి మహిమపరచాలనే ఆశ. నాకు తెలియదండి, నేను మాత్రం ఈ 51 సంవత్సరం ప్రభు రక్షించిన తర్వాత ఒకటే ఆశ నాకు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా, ఏ మీటింగ్ పెట్టినా, ఏ టీవీ ఇచ్చినా, ప్రోగ్రామ్ ఇచ్చినా, ఒక మనిషిని ప్రభు దగ్గరికి రక్షించాలి, ఒక మనిషిని సిద్ధపరచాలి, పరిపూర్ణ చేయాలి, ప్రభు సాక్షులుగా నిలబెట్టాలి. అంతకు మించిన ఆశలు, మందిరాలు కట్టుకోవాలి, పెద్ద మందిరం కట్టాలి, నాదే పెద్ద మందిరం ఉండాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే మాకు మందిరాలు లేవు, అద్దె స్థలాల్లోనే జరుపుతున్నాం. మెడ్రాసులో చిన్న మందిరం మాత్రం ఉంది అంతే, ఎప్పుడో కట్టింది 20 ఏళ్ల క్రితం. అంతకు మించి మందిరాలు అన్ని ఊర్లో పెట్టేయచ్చు. నేను సభలో మీటింగులు, చర్చిలు పెట్టేయచ్చు, బ్రాంచ్లు పెట్టేయచ్చు. అది కాదు దేవుని ఉద్దేశం. ఏ సంఘంలో ఉంటేమయ్యా, యేసయ్య బిడ్డగా ఉండయ్యా. మీ సంఘానికి నువ్వు వెళ్ళి మా దీవెనకరంగా ఉండమ్మా. దేవుని వాక్యం ఇక్కడేను వెళ్ళి మీ సంఘంలో నీవు ఆశీర్వదించబడి ఇతరులకు మాదిరిగా ఉండు. దేవుని బిడ్డలు, దేవుని వాక్యం, దేవుని సొత్తు. నీకేంటి స్వార్థం ఇందులో? నిన్ను పిలిచిన వాడు దేవుడు. నువ్వు దేవుని కోసం బ్రతికితే ఆయన నామానికి మహిమ వస్తుంది. ఏంటి మీ ఆశలు? ఒకసారి కాగితంలో రాసి చూసుకోండి మీ ఆశలు ఏంటో. మీకే అసహ్యం వేస్తే, చిచ్చి ఇట్లాంటి చవకబారి ఆశలు నేను కలిగి ఉన్నాను.
ఇట్లాంటి దురాశలు నేను కలిగి ఉన్నాను, ఇట్లాంటి లోకపాశలు నేను కలిగి ఉన్నాను. వాక్యం వింటుంటేనే అర్థమవుద్ది, లేకపోతే నువ్వు చాలా మంచివాడివి, చాలా మంచిదానివి. పౌలు గారి ప్రసంగం చాలా గట్టిగా ఉంటుందండి. మనిషి పొట్టుడే, నత్తుడే, కానీ వాక్యం అందిస్తుంటే ఎడా దౌడలు వాయించినట్టు ఉండేది. అందుకే ఆయన ఫేమస్ అవ్వలా, అందుకే ఆయన చర్చిలు బిల్డింగులు కట్టలా, ఆయన ఎవరు లెక్క చేయలే. తండ్రి పంపించేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా. ఇందాకేంటో తీసుకొచ్చి నాకు శాలువాలు పూల దండలు అన్నీ ఇచ్చారు చూడండి. అబ్బే ఎక్కడ సన్మానం చేయలే. ఎక్కడో పుట్టుకుంటోడు కాళ్ళు వేస్తే దండలు తీసుకొచ్చి దేవతలు దిగొచ్చారని చెప్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాయన మీకు దండం బాబు, నేను మీలాంటి నరుణ్ణే, మీరు నన్ను కాదు ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తను ఆరాధించండి. నీ మనస్సాక్షి కదిలించబడని బోధను వినటం వల్ల నీకేం ప్రయోజనం అండి? మీ తప్పులు మీరు తెలుసుకోలేని చోట దేవుని వాక్యం వింటున్నానికి గంటలు ఉన్నప్పటికీ నీ హృదయానికి మార్పు కలగకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఏంటి ప్రయోజనం కదండి? మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందు ఇస్తున్నాడు, జబ్బు తగ్గటం లేదు, మళ్ళీ వెళ్తావా? రెండోసారి వెళ్తావు, మూడోసారి వెళ్తావు, మళ్ళీ వెళ్తావా? ఇంకెళ్ళవు. ఇంకేం ప్రయోజనం? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ జబ్బేదో చెప్పకుండా మీ పక్కింటి ఆయనకి, మీ ఎదురింటి ఆయనకి, మీ తాతగారికి, మీ నాయనమ్మకి మందులు ఇచ్చి పంపించాడు అనుకోండి, మీరేమంటారు? అరే నా సంగతి చెప్పవయ్యా అని అడగరా? దేవుని వాక్యం వినటానికి వచ్చినప్పుడు మనం కాకమ్మ కథలు, అమెరికాలో ఏం జరిగింది, జపాన్లో ఏం జరిగింది, సైన్స్ ఏం చెప్తుంది, హిస్టరీ ఏం చెప్తుంది, ఇవన్నీ వినటానికి బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి, బోల్డ్ మీటింగ్స్ ఉన్నాయి, బోల్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తానికి ఏం కావాలి? మనం మీటింగ్లకు వచ్చిన వాళ్ళకి ఎవరి సంగతి కావాలి? నా సంగతి కావాలి. నేను మనుషుల ముందు ఎలా ఉన్నా, కానీ నా దేవుని ముందు నేను ఎలా ఉన్నానో తెలుసుకోవాలి. నా హృదయ రహస్యాలు బయటికి రావాలి. పౌలు బోధ చేస్తున్నప్పుడు హృదయాలు కదిలేయండి. హృదయాలు కదలకుండా చెవులు దురదలు మాత్రం తీరే బోధలు ఎక్కువైపోయినాయి ఇవాళ. ఆనాడే చెప్పాడు పౌలు, మనుషులు సద్బోధను వినక కల్పనా కథల వైపు తిరుగుచు దురద చెవులు గలవారై ఉంటారు. ఏంటంటే గమ్మత్తులు, జిమ్మిక్కులు చెప్పాలి, కొత్త విషయాలు చెప్పాలి. ఒక చోట దావీదు గురించి చక్కగా ఏదో దేవుడిచ్చిన వర్తమానం అందిస్తే ఒక ఆమె వచ్చి, అయ్యగారు మేము దావీదు గురించి ఇన్నిసార్లు విన్నాం, జుట్టు పట్టుకొని చూపించింది, ఎన్నిసార్లు విన్నాం, మీరు ప్రకటన గ్రంథం గురించి చెప్పండి, పరమగీతాల గురించి చెప్పండి, ఇవన్నీ మీరు చెప్తే ప్రయోజనం లేదు మాకు. ఏమిన్నావు మా దావీదు గురించి? ఎన్నిసార్లు విన్నావు? ఏమొచ్చింది? దావీదుకున్న విరిగిన హృదయం నీకుందా? దావీదుకున్న పశ్చాత్తాపం నీకు కలిగిందా? తను తప్పొప్పుకొని విడిచిపెట్టాడు, నువ్వు చేసావా? అది అక్కర్ల మనకు. ప్రకటన గ్రంథంలో ఉరుములు ఎట్టొస్తాయి, మెరుపులు ఎట్టొస్తాయి అంటే ఇప్పుడు ఇటు చూస్తావు అన్నమాట. వస్తే నువ్వు ఎత్తపడతావా అంటే, నేను ఎందుకు ఎత్తపడను? మనసాక్షి ఉంటే కదా. ఇంట్లో భర్తతో గొడవ పెట్టుకొని వచ్చి కూర్చున్నావు, నేను ఎందుకు ఎత్తపడను? ఎట్టెత్తపడతావు అమ్మా? ఎట్టెత్తపడతావు? ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓ పాస్టర్ గారు పిల్లలకి కుటుంబ ప్రార్థన జరిపిస్తారండి. పిల్లలకు నేర్పించి చిన్నప్పటి నుంచి, ఒరేయ్ ఇవాళ స్కూల్లో అబద్ధాలు ఆడినా, ఎవరైనా పెన్సిళ్ళు దొంగిలించినా, ఎవరితో గొడవ పెట్టుకున్నా, ఏదైనా చేసినా మీరు పడుకోబోయే ముందు ఒప్పుకొని పడుకోండి. ప్రభు వస్తే మనం అలా పరలోకానికి వెళ్తాం, లేకపోతే ఉండిపోతారు అని చెప్పి వాళ్ళతో చెప్తే రోజు పిల్లలు వాళ్ళ తప్పులో పోయి వాళ్ళ టీచర్ని తిట్టాను, మనసులో తిట్టుకున్నాను, మమ్మీ ఇవాళ పెన్సిల్ దొంగతనం చేశాను, అబద్ధం ఆడాను అని చెప్పేవాళ్ళంట. ఒకరోజు ఒక అబ్బాయి మాత్రం నేనేం తప్పు చేయలేదు మమ్మీ అన్నాడు. నాన్న ఆయన ఎంత మంచివాడు అయిపోయావరా అని ప్రార్థన చేసేసింది. పడుకుండిపోయారు. అర్ధరాత్రి ఆ కుర్రోడు, ముగ్గురు కొడుకులు అనుకుంటా, ముగ్గురు నలుగురు పిల్లలు, అర్ధరాత్రి ఆ పిల్లోడు లేచి నన్ను కూడా తీసుకెళ్ళు, నేను కూడా వస్తా అని మంచం మీద కూర్చొని కేకలేస్తున్నాడు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు అబ్బాయి అంతే.
నేను కూడా వస్తా, నేను వస్తా. ఏమైందిరా? నన్ను వదిలిపెట్టేశారు. ఏమైందిరా అని తడితే, ఉన్నారా మీరందరూ? మమ్మీ, యేసయ్య మేఘారుడు వస్తున్నాడు, బూరల ధ్వని వినపడింది, ఆకాశంలో గొప్ప వెలుగు కనపడింది, మీరందరు నాన్న వెళ్ళిపోతున్నాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు, అన్న వెళ్ళిపోతున్నాడు, అక్క వెళ్ళిపోతుంది, తమ్ముడు వెళ్ళిపోతున్నాడు. నన్ను అంటే మీరు వెళ్ళిపోతూనే ఉన్నారు, నా ఇంకా చూడడం లేదు. నేను పోదామంటే నా కాలేమో ఇక్కడ బురదగుంట్లో ఇరుక్కుపోయింది, నా కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారు మమ్మీ, నేను అదేద్దరా అందరు వెళ్ళిపోతే మరి నువ్వెందుకు వెళ్ళిపోయావు? ఏ బురద దొక్కేవరా నువ్వు? ఇలా సరిగ్గా పడుకోే ముందు తప్పులు ఒప్పుకోమని ఒప్పుకున్నావా? లేదు మమ్మీ, పెన్సిల్ దొంగతనం చేశాను, చెబితే నువ్వు తిడతావని చెప్పలేదు. రే, మనసాక్షరం లేకపోతే ప్రభు వచ్చినప్పుడు ఇడిచిపెట్టబడతాం. పో, రేపు వెళ్ళి టీచర్ దగ్గర చెప్పి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆ పెన్సిల్ ఇచ్చేసి నేను దొంగనని చెప్పు. అందరు దొంగ అని ఎగతాలు చేస్తారు, అయినా పర్వాలేదు. ప్రభు వస్తే నువ్వు ఎత్తబడాలంటే మనుషులు నిన్ను అసహించుకున్న పర్వాలేదు, కానీ నీ మనసు సరిగా పెట్టుకో. ఈ రాత్రి చెప్పండి, ఎంతమంది వెళ్తారు ప్రభు వస్తే? పనులు చేయెత్తేస్తారు. పరలోకం వెళ్ళాలని ఆశ ఎంతమందికి ఉంది అంటే అందరు చేయెత్తేస్తారు. పాపం కొంతమంది ఎత్తిపోతున్నారు అప్పుడే. నరకం వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉంది అంటే ఎవరు ఎత్తరు. కొన్నిసార్లు నిద్రపోతుంటే పరలోకం వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉంది అంటే ఒక ఆయన నిద్రపోతున్నాడంట, అందరూ చేతులు ఎత్తి దింపడం మాత్రం చూశాడంట. అయ్యయ్యో, అందరు చేతులు ఎత్తారు, నేను నిద్రపోయి ఎత్తలేదే, ఈసారి ఏం చెప్తారు పాస్టర్ గారు, కరెక్ట్గా చెప్పేటప్పుడు చెయ్యి ఎత్తాలి అని చెప్పి రెడీగా ఉన్నాడంట. నరకానికి ఎంత పోతారో చెయ్యి ఎత్తండి అని పటక్కన ఎత్తిచాడట. అందరు చూసి నవ్వేశారు. అర్థపర్థం లేకుండా చేతులు ఎత్తబాకండి. పరలోకం వెళ్ళాలని అందరికీ ఆశ అండి, కానీ పరలోకం కొరకు సిద్ధపాటు ఉందా? మనం ఆశా నిగ్రహం లేకుండా, క్రీస్తు రక్తములో కడబడి నీతిమంతులుగా తీర్చబడకుండా పరలోక రాజ్యం చేరలేమండి. పౌలు ఎప్పుడైతే నీతిని గురించి, ఆశా నిగ్రహముని గురించి, రాబోవు విమర్శల గురించి ప్రసంగించాడో, రాబోవు ఉగ్రత, రాబోవు తీర్పు, ఈరోజు తప్పించుకోవచ్చు నువ్వు, కానీ రేపు దేవుని సింహాసనం ముందు తప్పించుకోలేవు. అప్పుడు సాక్ష్యాలతో పని చేయలేదు, పని లేదు. పిక్చర్స్, వీడియోస్, సాక్షులు ఎవరక్కర్లా. నీ సంగతి అంతా బాగా తెలిసిన ప్రభు ముందు నిలబడి ఈ దేహంతో జరిగించినవన్నీ అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవునికి తీర్పు చెప్పాలి. చివరిగా ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మోసపోకండి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను. తాగొద్దని ఎక్కడుందండి బైబిల్లో అంటాడు. తాగుబోతులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. తాగుతున్నారా? కొంతమంది రహస్యంగా తాగుతారు. దోచుకునేవారు, లంచాలు తీసుకునేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, వ్యభిచారులు. ప్రభు చెప్పాడు, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపుతో చూచు ప్రతి వాడు వ్యభిచారము చేయుచున్నాడు. కామాతృత, కామాశలతో ఉన్నవారు, ఇలాంటి వారు దేవుని రాజ్యానికి వెళ్ళరండి. మీరు క్రైస్తవులని చెప్పుకున్న, బాప్తిసం పొందామని చెప్పిన ప్రయోజనం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి ఈ మాట, ఒక్కొక్క మాట పట్టుకొని
దొంగలైనను అంటే నేనేం బ్యాంకులు దొంగతనం చేయలేదు, కానీ నువ్వు ఇంట్లో దొంగతనం చేసావేమో. 5 రూపాయలు దొంగతనం చేసిన దొంగతనమే, 5,000 దొంగతనం చేసిన దొంగతనమే. ఏంటండి, దొంగిలించిన అన్ని తిరిగి ఇచ్చేశాడు జక్కయ్య. మనస్సాక్షిని సరిచేసుకోండి. నిజమైన క్రైస్తవ బోధ హృదయ శుద్ధిని కలుగజేస్తుంది. మీలాంటి వాళ్ళు కారు అయితే 11వ వచనం చదవండి. మీలో కొందరు అట్టివారై ఉంటారు, కానీ ఏదో ఒకటి ఉంది, అలాంటిది ఉంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై, హల్లెలూయా. గతములో నీవు అలా ఉన్నావేమో, ఇంకొండొద్దు. ఇప్పటిదాకా ఉన్నావేమో, ఇక మీదట ఉండొద్దు. మీలో కొందరు అలా ఉన్నారేమో, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఆయన నామములో దేవుని ఆత్మ వలన మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఏంటండి, ఒక బంగారం ఆ టాయిలెట్లో పడిపోయింది అనుకోండి అమ్మా, తీసుకుంటారా తీసుకోరా? యాక్ అంటనే ఉంటారు. కానీ 3 తులాల బంగారం ఎట్లా పోగొట్టుకునేది? ఎట్లా కళ్ళు మూసుకొని ఏదో గ్లవ్ వేసుకొని చెయ్యి పెట్టి తీస్తారు కదా. తీసి చేతుల్ని దాన్ని పెట్టి బాగా డెటాల్ వేసి అది వేసి ఇది వేసి శుభ్రం కడిగి వాసన చూస్తే ఇంకా వస్తుంది. ఏం చేస్తారండి? అది చూస్తే కక్కుసే గుర్తొస్తుంది. ఏం చేస్తారు అప్పుడు? ఆ కంసాలోడు తీసుకుపోతాడు. నేనా దీన్ని కొంచెం ప్యూరిఫై చేయి. వాడు ఏం చేస్తాడు? నిప్పుల్లో వేసి కాల్చేస్తాడు. వాసనే కాదు, దాంట్లో లోపట ఉన్న టంకము కూడా మొత్తం కల్తీ అంతా పోద్ది. దాన్ని బాగా కాల్చి బయటికి తీసినప్పుడు దాని మీద 916 ఏదో అంటారు చూసారా, ప్యూరిఫైడ్ గోల్డ్, నాట్ 22 క్యారెక్టర్, నాట్ 18 క్యారెక్టర్. ఏంటంటే ఇది సువర్ణము. ఎప్పుడైంది? దాంట్లో పైనున్న మురికిపోయింది, దాంట్లో లోపల కల్తీ పోయింది, అది శ్రేష్టమైంది. యేసుప్రభు మనల్ని అలా చేస్తాడండి. ఆయన రక్తము కడగలేనంత హీనమైన దోషము ప్రపంచంలో ఇంతవరకు లేనే లేదు. నీ ఎంత పాపినైనా పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు అంగీకరిస్తే, నువ్వు విశ్వసిస్తే, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే అద్భుతం చూస్తావు. ఈ ప్రసంగం చేసి పౌలు ముగించేటప్పటికీ వెంటనే మోకాళ్ళ మీద పడ్డాడు అనుకున్నారా ఫెలిక్స్? అలాగా నా కోసం పౌలా నా కోసం ప్రార్థన చేయి అన్నాడు అనుకున్నారా? ఏమైందో అక్కడ చూసుకొని ముగించుకుందాం, ఇంటికి వెళ్దామండి. ఫెలిక్స్ భయపడి మారు మనసు పొందను. భయపడితే మారు మనసు పొందాలి కదా. ఫెలిక్స్ మిగ్గులో భయపడి, ఇప్పటికి వెళ్ళుమో, నాకు సమయం అయినప్పుడు నిన్ను పిలువని అనిపించదని చెప్పాను. బాబోయ్ భయం వేస్తుందయ్యా, ఇంకెళ్ళి ఇంక చాలులే, అంత పెట్టకు, నేను మళ్ళీ కావాల్సినప్పుడు పిలిపించుకుంటానులే, నాకు ఇంకా సెటిల్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, నువ్వు చెప్పినట్టు ఉంటాం కుదరదు, నేను అనుభవించాల్సినవి ఉన్నాయి. మరి ఏమనుకున్నాడో? ఆ వాక్యం తెలిసిన తర్వాత కూడా చాలామంది మారు మనసు పొందరండి. ఈ ఫెలిక్స్ మారలేదు. ఈరోజు చాలామంది సభలకు వచ్చే వాళ్ళు అందరూ ఇంతేనండి. సరేలేండి, అలాగేనండి, రేపు వస్తాం కదా చూసుకుందాంలేండి. ఇంకా మాకు కొంచెం ఉద్యోగంలో గొడవలు ఉన్నాయండి, ఆ ఉద్యోగం గొడవలు చూసుకోవాలి, కొన్ని సంతకాలు తప్పుడు సంతకాలు పెట్టాలి, ఇవన్నీ అవ్వదు. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటే ఇవన్నీ అవ్వదు. బూతులు తిడితే కానీ మా పనోళ్ళు పని చేయట్లేదండి. బూతులు తిడితే కానీ పని చేయరండి. ఇప్పుడు ఎట్లా నేను బూతులు తిట్టకుండా ఉండాలంటే పని అవ్వదు నాకు, అందుకని నేను మారు మనసు పొందను అంటాడు. మారు మనసు పొందకపోతే పాతాళమే పోతావు కదరా నాయన. ఏంటండి? వాయిదా వేయబాకండి. మీరు ఏదైనా వాయిదా వేసుకోండి, యేసు ప్రభు ఇచ్చే అవకాశాన్ని మాత్రం వాయిదా వేయదు. ఇదే అనుకూలమైన సమయమో, ఇదే. ఇంకా ఇతని జన్మలో మారడండి, మారలేదు ఈ ఫెలిక్స్.
మారలేదు సరిగదా. అసలు ఇతని ఉద్దేశమే వేరు. అసలు ఉద్దేశమే వేరు. పౌలుని రప్పించింది ఏంటంటే ఈయనకి ఏమైనా లంచం దొరుకుద్దేమో అని, ఏమైనా డబ్బులు దొరుకుతాయేమో, నన్ను ఇడిపించవయ్యా, నీకు చెక్ ఇస్తాను, లేకపోతే నేను ఆయనతో చెప్పిస్తాను, నేను ఆయన దగ్గర ఏదైనా ఇప్పిస్తాను అంటాడని ఒక లంచగొండే అధికారి ఇతను, ఒక మోసగాడు ఇతను. కాబట్టి తన ఉద్దేశం వేరు. మీటింగులకు వచ్చే వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉంటాయండి. అందరూ రక్షించబడాలని రావట్లేదు. అందరూ నూతనంగా ఆశీర్వదించబడాలి, నూతన జీవితం పొందాలని రాని వాళ్ళ క్రైస్తవుల సభలకు వచ్చే వాళ్ళల్లో సగానికి సగం మంది ఉద్దేశాలే వేరు. ఐ డోంట్ నో ఏ మనసుతో నువ్వు వచ్చావో, ఎవరినో చూద్దామని వచ్చావో, ఏదో చేద్దామని వచ్చావో, ఏదన్నా ఇస్తారని వచ్చావో. ఏంటంటే ఒక మనిషికి బోధ చేసినప్పుడు మళ్ళీ నీ జన్మలో అతన్ని నువ్వు చూడవు, మరొక అవకాశం నీకు దొరకదు అన్నంత అక్కడితో చెప్పవయ్యా అని ఒక దైవజనుడు చెప్పాడంటే. తెలియదు రేపటిదాకా నువ్వు బతుకుంటావో నేను బతుకుంటావో తెలుసు అంటారా? మన చేతుల్లో లేదు మన జీవితం. యేసయ్యకు నీ జీవితం ఇస్తే భూకంపం వచ్చినా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు, బతికినా పర్వాలేదు. బతికితే క్రీస్తు కొరకు ఇక్కడ ఉంటాం, చస్తే ఎక్కడ ఉంటాం? హల్లెలూయా, పరలోకంలో ఉంటాం. నీ మనసాక్షి సరి చేసుకోకపోతే దొంగ వచ్చినట్లు వస్తానన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎవడి మరణం ఎప్పుడో తెలియదండి. మరణించిన తర్వాత జీవితం ఉంది, తీర్పు ఉంది. అది లేని బోధ సంపూర్ణ క్రైస్తవ బోధ కాదు. అలాంటి తీర్పు తప్పించుకునే మార్గం ఉంది. ఆ మార్గమే యేసుక్రీస్తు. ఆ సిలువ దగ్గరకు మనిషిని తీసుకెళ్లకుండా ముగించే పాస్టరే కాదు. నా దగ్గరకు రావయ్యా నేను ప్రార్థన చేస్తాననేవాడు దైవజనుడు కాదండి. యేసు దగ్గరికి వెళ్ళండి. ఆయన మీ పాపముల కొరకు ప్రాణం ఇచ్చిన వాడు. ఆయన మిమ్మల్ని బతికించేవాడు, రక్షించేవాడు, క్షమించేవాడు. ఆయన నిత్య రాజ్యానికి మిమ్మల్ని వారసుడిగా చేసేవాడు. ఆయనను వెంబడించండి, ఒక మనిషిని వెంబడించకండి. నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువును వెంబడించండి. ఆయన వైపు చూచి రక్షణ పొందండి. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నానని చెప్పిన యేసును వెంబడించేవాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సాతాను గుచ్చి తలగ్గడు, లోకానికి లొంగడు. ఇంత గొప్ప రక్షణ ఉచితంగా ఈ రాత్రి మనకు ప్రభు ఇస్తున్నాడు. మీలో కొంతమంది రక్షించబడి ఉంటే మీ మనస్సాక్షి సరి చేసుకోనండి. దయచేసి స్థలం వచ్చండి, ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాల్లో వెళ్ళిపోతున్నాం. ప్రార్థన సమయంలో వెళితే పరిశుద్ధాత్మని యొక్క అభిషేకాన్ని మనం కోల్పోతాం. కొన్ని క్షణాల్లో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నిజంగా ప్రభు వస్తే నీవు ఎత్తబడతావా? మరణం వస్తే ఆయన రాజ్యానికి చేరతామా? ఒక్క నిమిషం పరిశీలించుకుందాం. మనస్సాక్షి లేచింది, మీ మనస్సాక్షి మేల్కొంది, మీ మనస్సాక్షి. నీ తప్పులు తెలుస్తున్నాయి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముని అభిషేకం ఈ ఆవరణలో ఉంది. లైవ్లో వీక్షిస్తున్న వారులారా, మీ తప్పులు మీరు తెలుసుకున్న స్థితిలో ఉన్నారా? యేసుక్రీస్తు ఎంత నీతిగా పరిశుద్ధుడిగా నీ కొరకు జీవించాడో ఆ స్థాయిలో ఉండవలసిన నీవు ఏ స్థాయిలో ఉన్నావో దేవుని పరిశుద్ధతను ఎరిగితే నీ అపవిత్రత నీవు తెలుసుకోగలుగుతావు. ఏ రోజు నువ్వు ఊరుకుంటే రేపు తీర్పు ఉంది. ఆయన తీర్పు తప్పించుకోలేము. అప్పుడు రోధించిన క్షమాపణ లేదు. ఇప్పుడు అడిగితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవెంత పాపివైనా నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను క్షమించడం కోసమే కలువరి సిలువలో ఆయన ప్రాణమిచ్చాడు. నిన్ను ప్రేమించి నిన్ను ఆయన రాజ్యములో చేర్చుకున్నట్టుకే పరము నుండి దిగి వచ్చి మన వలె శోధించబడి జయశీలుడిగా జీవించి యాగముగా తన ప్రాణ త్యాగాన్ని చేసి తన పరిశుద్ధ రక్తమును చిందించి పాప క్షమాపణ కలుగజేశాడు. యేసు వైపు చూడు.
నిలబడగలిగిన వాళ్ళందరూ నిలబడండి, మోకరించగలిగితే మోకరించండి. ఆశీర్వాద ప్రార్థనలో ఇప్పుడే మీరుండ పాలంగానే మిమ్మల్ని దేవుడు అభిషేకించాలని, శుద్ధీకరించాలని, మీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత నుండి మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి మీ ఇళ్ళకు పంపించాలని ఆశపడుతున్నాడు. రేపు మనది కాదు, ఇదే అనుకూలమైన సమయం. దేవా, ఇప్పుడే నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ఒక్క మాట్లాడు చాలు, మిగిలింది ఆయన చూసుకుంటాడు. నీకు తెలియదు, ఏం తెలియదు, నీకేం తెలియదు. నువ్వు ఇదిగో ప్రభా, నాకు తెలియదు నాయన, నా మనస్సు ఇదిగో అయ్యా, నా హృదయం ఇదిగో అయ్యా, నువ్వేం చేస్తావో చేసుకో నన్ను. ఒక్క మాట నువ్వు మనసు తెరిచి, ప్రభా నా జీవితం నీకు అప్పగించుకుంటున్నానయ్యా, వ్యర్థంగా బ్రతుకుతున్నానయ్యా, నామకార్థంగా బ్రతుకుతున్నానయ్యా, ఆచారంగా బ్రతుకుతున్నానయ్యా, నా బ్రతుకు సరిలేదయ్యా, నా జీవితంలో సమాధానం లేదయ్యా, నా జీవితంలో సంతోషం లేదయ్యా, నేనేం సాధించలేకపోతున్నానయ్యా, నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తున్నానయ్యా, బాగు చెయ్యయ్యా, నన్ను బాగు చేసుకో అయ్యా, నన్ను కడుక్కో అయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను వాడుకో అయ్యా, నన్ను నీ రాజ్య వారసుడిగా చేసుకో అయ్యా. నోరు తెరిచి యేసు నామంలో ప్రార్థించండి. యేసు క్రీస్తు నామములో ఏది అడిగినా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చమకబారివి కాదు, విలువైన వాటిని అడగండి. నీలాగా ఉండాలని ఆశయ. నీ జీవితము నాకు దయచేయి నాయన, నీ ప్రేమ నాకు దయచేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. సమయంలో పరిశుద్ధాత్ముడు మన మధ్య పనిచేస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. లోతైన స్థిరమైన రక్షణ అనుభవాన్ని పొందాలని, ఆయన దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడాలని, ఆయన సాక్షిగా ఉండాలని నేను ఆశపడుతున్నానన్న వారు ఉంటే మీ కుడి చేయి ఎత్తి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి మీటింగ్ ముగించుకోబోతున్నాం. ఊరికి అనాలోచనగా చేయక్కర్లేదు, అలవాటుగా చేయక్కర్లేదు. మీ హృదయంలో తీర్మానం చేస్తే చెయ్యెత్తి చూపించడానికి సిగ్గుపడకండి. మనుషుల ముందు నన్ను ఒప్పుకోవడానికి సిగ్గుపడ్డ వారి విషయమై తండ్రి ఎదురు నేను సిగ్గుపడతానన్నాడు దేవుడు. నేను చూడటం లేదు మీ చేతులు, ప్రభు చూస్తున్నాడు మీ చేతులు. ప్రభు తన చేయి చాచి నీ చేయి పట్టుకొని నేను నడిపించాలని ఆశపడుతున్నాడు. ప్రభు నా చేయి పట్టుకోయ్యా, నేను పాప కూపంలో కూలిపోతున్నానయ్యా, లోకంలో మునిగిపోతున్నానయ్యా, చిక్కుల్లో సమస్యల్లో సతమతమైపోతున్నానయ్యా, దిగులు, చింత, విచారం, బాధ, వేదన నన్ను చుట్టుముట్టుకున్నాయ్యా. నాయన నీ లోకంలో నీ సాక్షిగా బతకలేకపోతున్నానయ్యా. నా చేయి పట్టుకొని నన్ను లేవనెత్తయ్యా, నా చేయి పట్టుకొని నన్ను నడిపించేసయ్యా. ఒక్క కేకవేయి. ఆయన తన గాయపడిన హస్తాన్ని చాపి నీ చేయి పట్టుకొని లేవనెత్తుతాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను లేవనెత్తి బండపై నా పాదములు స్థిరపరిచాడని దావీదు చెప్పినట్లుగా సాక్ష్యం చెప్పగలుగుతావు. క్రీస్తునే బండ మీద నన్ను నిలబెడతాడు. జారకుండా కాపాడేవాడు ఆయన, పడకుండా కాపాడేవాడు ఆయన. నా రాజ్య వారసుడిగా చేసుకుంటానని, జయించి వాడిని నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటబెట్టుకుంటానన్న ప్రభువు మనకు ఉన్నాడు. చేయెత్తిన వారు దేవా నన్ను క్షమించయ్యా. మీ మనస్సాక్షి దోషారోపణ చేసే విషయాన్ని మీ నోరారా ఒక్క మాట చెప్పండి. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఇప్పుడే క్రీస్తు రక్త ప్రవాహం విశ్వాసము ద్వారా మన మధ్యలో ప్రవహిస్తూ ఉంది. కడగబడు, శుద్ధీకరించబడు, పరిశుద్ధపరచబడు, నీతిమంతుడిగా తీర్చబడు. ఆచార క్రైస్తవుడిగా పరిచయుడు పెద్ద ప్రార్థన చేశాడు. సుంకరి వచ్చి ఆకాశం వైపు కన్నులెత్తకై ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించయ్యా అని ఒక కేక వేశాడంతే. నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడట. అయ్యా, పాపినయ్యా, దోషినయ్యా, బలహీనుడయ్యా, బలహీనురాలనయ్యా, పరిశుద్ధపరిచయ్యా, కడిగయ్యా, కనికరించయ్యా. ఒక కేకవై ఇప్పుడే నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చి ఈ రాత్రి నిన్ను పంపించడానికి ప్రభు మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తి ఆశతో
నీ వారిని ఆదుకోవాలని భయపడకు, దిగులు పడకు. నేను నీ చేయి పట్టుకుని నడిపించదను, నిన్ను విడువను, ఎడబాయనన్న వాగ్దానముతో వారిని నింపు నాయన. మా దోషములను కడుగుటకే, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకే, మమ్మను పరిశుద్ధపరచుటకే, మమ్మల్ని నీ రాజ్య వారసులుగా చేసుకున్నటకే కదా ఆ కలువరి సెలవులో మా కొరకు యాగమయ్యావే. వందనాలయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. నీవే నా దేవుడవయ్యా, నీవే నా ప్రభువయ్యా. నీ కోసమే బ్రతుకుతానయ్యా, నీ మీదైనా ఆశయ్యా, నీతోనే నా జీవితం అయ్యా అని ఈరోజు ఎవరెవరు ప్రభుతో ఇక్కడ చెబుతున్నారో వారి ప్రార్థన ప్రభు వింటున్నాడని విశ్వసించండి. ఆయన చేతుల్లో చేయి పెట్టినప్పుడు విడిచిపెట్టిపోయేవాడు కాదు ఆయన. నా చేతిని నా 18 ఏళ్ళ యవ్వన కాలంలో ఆయన చేతికి అప్పగించాను. ఈ రోజు వరకు నన్ను నడిపిస్తున్నాడు నా యేసయ్య. హల్లెలూయా. నిన్ను నడిపిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. నేను పనికిరాని అనుకోవద్దు. నేనెందుకు పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని అనుకోవద్దు. నా జీవితాన్ని పాడు చేసుకోవాలని కుమిలిపోతూ కూర్చోవద్దు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడు, నూతన బలాన్ని, నూతన శక్తిని ఇచ్చేవాడు ఆయన. నీకు కొత్త రూపునిచ్చేవాడు, కొత్త హృదయం ఇచ్చేవాడు, కొత్త జీవితం ఇచ్చేవాడు. నీ యేసయ్య ఎంత గొప్పడో తెలుసుకో. ఆయన చేతుల్లో నిన్ను నీవు పెట్టుకో. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడయ్యా. ఏ గుండెల్లో నుంచి మూలుగులు వింటున్నావో వారిని ఆదుకోనాయన. తిరిగి వెళుతున్న వారి క్షేమమైన ప్రయాణాలను అనుగ్రహించమని, లైవ్లో ఏకీభవిస్తున్న వారిని కూడా దీవించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్స్ డే ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.